వీడియోలో ఆర్ఆర్బీ పీఓ ఎగ్జామ్స్ అనేవి మనకి లాస్ట్ నోటిఫికేషన్ ఆఫ్ 2025 అనమాట. సో యాజ్ ఏ బిగినర్ 30 days ఈజ్ ఎనఫ్, ఈజ్ ఇట్ ఎనఫ్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్ అనేది క్వశ్చన్ మార్క్ చాలా మందిలో ఉంటుంది. సో 30 daysలో మన ఆర్ఆర్బీ పీఓకి క్లర్క్కి ప్రిపేర్ అవుతే క్రాక్ చేయగలమా ప్రిలిమ్స్ అవి అంటే ఎస్ అనే చెప్పాలి. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి అసలు యాజ్ ఏ బిగినర్గా వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ దిస్ ఎగ్జామ్ ఏంటంటే మనకి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్గా తెలుగులోనే ఉంటుంది ఈ వీడియో అనేది. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్. ఓకే, 30 daysలో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది అసలు సిలబస్ ఏంటి, అలాగే అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ ఎలాగ ఉంటుంది, అసలు ఏవేవి సిలబస్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి 30 daysలో మనం ఎలా అనేది కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే సోర్సెస్ ఏంటి, కంప్లీట్ సోర్సెస్ ప్రిపరేషన్కి మనకి సోర్సెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మెంటర్స్, ఎవరెవరు మెంటర్స్ ఏంటి అనేది సో కంప్లీట్గా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. అలాగే డైలీ వీడియోస్ 30 daysకి డే 1 డే 2 అలాగా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. సో ఏంటి ఆర్ఆర్బీ పీఓ అంటే రీజనల్ రూరల్ బ్యాంకింగ్, పీఓ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్ అండ్ క్లర్క్. ఓకే, 2 notifications అనేవి మనకి ఆల్రెడీ రిలీజ్ అవ్వాయి. ఇంకో 30 daysలో కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సో 30 daysలో ఏంటి, ఇప్పటి వరకు నాకు తెలియదు, అప్లై అయితే చేశాను ఎగ్జామ్కి, ఈ 30 days నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి అని కన్ఫ్యూజన్లో ఉంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియో మాత్రం అలాంటి వాళ్ళ కోసమే. సో ఏంటి ఆర్ఆర్బీ పీఓ అనేది, ఇక్కడ మనకి అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనం ఇక్కడ చూస్తే 2025 ఎగ్జామ్ ప్యాటర్న్. సో రీజనింగ్ అనేది ఉంటుంది, అలాగే క్వాంట్ కూడా ఉంటుంది. సో రీజనింగ్ ఎన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తాడంటే 40 questions అనేవి మనకి రీజనింగ్లో ఉంటాయి. అవి మ్యాక్సిమం మార్క్స్ 40 అన్నమాట. అలాగే క్వాంట్ సేమ్ 40 questions అండ్ మ్యాక్సిమం మార్క్స్ అనేవి 40. సో దీనికి ఒక్కొక్క దానికి సెక్షనల్ వైజ్గా టైం అనేది ఉంటుంది. సో ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా చూడండి, ఎందుకంటే ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే టైమింగ్ ఎంత, ఏ సెక్షన్కి ఎన్ని మినిట్స్ అనేవి అలాట్ చేశారు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ టైంలో మనం క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలన్నమాట. సో రీజనింగ్ మనకి 25 minutes అనేవి అలాట్మెంట్ చేశారు. అలాగే క్వాంటిక్ అనేది 20 minutes. మొత్తం టోటల్గా ఎగ్జామ్ అనేది 45 minutesలోని కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఈ 45 minutesలో మనం 80 questions, రీజనింగ్ 40 అలాగే క్వాంట్ 40 అనేది మనం అటెంప్ట్ చేయాలి. ఇది ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒక ఐడియా వచ్చింది. ఏంటి ఇంగ్లీష్ లేదు అంటే ఆర్ఆర్బీస్కి ఎప్పుడు ఇంగ్లీష్ అనేది ఉండదు, ప్రిలిమ్స్కి అలాగే మెయిన్స్కి అనేది ఇంగ్లీష్ యాడ్ అవుతుంది అనమాట. సో ఈ ఎగ్జామ్ అనేది 45 minutes ఓన్లీ రీజనింగ్ అండ్ క్వాంట్ ఉంటుంది. సో రీజనింగ్ క్వాంట్ మనం బాగా ప్రాక్టీస్ చేసి ఈ 30 daysలో అనేది మనం క్రాక్ చేయడానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. సో దానికి ఒక డెడికేషన్, ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి. కన్ఫర్మ్గా అది పాసిబుల్ అవుతుందా అంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ అనమాట. సో మనం ఇక్కడికి వస్తే ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా మనకి ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే సిలబస్ అసలు ఏంటి, అసలు మనం ఏం చేయాలి. ఇప్పుడు మన ఎగ్జామ్ ఉంది, 40 questions వస్తాయి రీజనింగ్, అలాగే క్వాంట్ 40 questions వస్తాయి అనేది మనకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే అసలు ఆ 40 questionsలో దేని నుంచి వస్తాయి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదా తెలుసుకోవడం. సో మనకి ఇక్కడ చూసుకుంటే లాజికల్ రీజనింగ్ అంటే ఇప్పుడు ఈ సిలబస్ మొత్తం ఉంటుంది. కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇన్ఈక్వాలిటీస్, సిలోజిమ్స్, డబుల్ లైనప్, లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్, సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్. అదే సీటింగ్ అరేంజ్మెంట్లో 2 types అనమాట. అలాగే పజిల్స్ ఉంటాయి, ఫ్లోర్ పజిల్స్, అలాగే షెడ్యూలింగ్. అందులో మనకి డిపార్ట్మెంట్స్, సర్టెన్ పీపుల్స్ వర్క్స్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి అలా పజిల్స్ కూడా ఇస్తూ ఉంటారు. అంటే పజిల్స్లో టైప్స్ అనమాట. అలాగే డేటా సఫిషియన్సీస్, అలాగే అరేంజ్మెంట్ అండ్ ప్యాటర్న్స్. ఇవన్నీ మీకు తెలుసుకోవడం జస్ట్ నార్మల్గా చూడండి. ఇవి టైప్ చేస్తే మనకి యూట్యూబ్లో మీకు డీటెయిల్డ్ వీడియోస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. జస్ట్ మనకు బేసిక్స్ నుంచి వెళ్తే
కంప్లీట్గా ఏంటి డేటా సఫిషియన్సీ, ఏంటి అరేంజ్మెంట్స్ అండ్ ప్యాటర్న్స్, అసలు ఏంటి, అసలు ఎగ్జామ్ అయితే అప్లై చేశాను, అసలు ఏమీ తెలియదు దీనికోసం అంటే కంగారు అయితే పడకండి. మెల్లమెల్లగా డే బై డే అనేది మీకే తెలుస్తూ ఉంటుంది. సో అరేంజ్మెంట్ అండ్ ప్యాటర్న్ కూడా ఇందులో రీజనింగ్ టాపిక్ అనమాట. అలాగే బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి, ఇందులో కోడెడ్ ఉంటాయి. అలాగే ఫ్యామిలీ ట్రీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. జనరల్గా రిలేషన్షిప్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటాడు. అలాగే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ కూడా ఉంటుంది. డైరెక్షన్స్ అండ్ డిస్టెన్సెస్, సో వెర్బల్ రీజనింగ్ కూడా ఉంటుంది. ఇవి ఏంటనే టాపిక్స్ కూడా డిస్కస్ చేద్దాం మనం కావాలంటే డే బై డే. సో ఇవి రీజనింగ్కి వచ్చేసి సబ్జెక్ట్ అనమాట. ఈ రీజనింగ్ సబ్జెక్ట్ యొక్క సిలబస్. అలాగే క్వాంట్ తీసుకుంటే సిలబస్ డేటా ఇంటర్ప్రిటేషన్, డిఐ అంటారు కదా, లైన్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్, మన స్కూలింగ్లో కానీ ఎక్కడైనా నేర్చుకొని ఉంటాం. ఈ పై చార్ట్స్, టేబుల్స్, మిసెలేనియస్, ఇవన్నీ మిస్సింగ్ డేటా టైప్ క్యాస్లెట్స్, ఇవన్నీ డేటా ఇంటర్ప్రిటేషన్లో పార్ట్. అలాగే ఆల్జీబ్రా, అలాగే నెంబర్ సిరీస్, సింప్లిఫికేషన్స్, బాడ్మాస్ రూల్ ఆల్రెడీ మనం నేర్చుకునే ఉంటాం. అప్రాక్సిమేషన్స్, సింప్లిఫికేషన్స్, అలాగే డేటా సఫిషియన్సీస్ క్వశ్చన్స్ కూడా. అంటే ఈ కొన్ని టాపిక్స్ మీద డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అనేవి ఇంటర్లింక్డ్ అయి ఉంటుంది. అలాగే మిస్సెలేనియస్ టాపిక్స్ అనేవి అందులో సబ్ టాపిక్స్ ఏంటంటే నెంబర్ సిస్టమ్, యావరేజెస్, పర్సంటేజెస్, రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇవన్నీ మనకి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. అలాగే కంపారిజన్ ఆఫ్ క్వాంటిటీస్ అనేవి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇవి ఏంటి అనేది మనం చూద్దాం కంపల్సరీగా. సో బేసిక్ ఏంటి సిలబస్ అనేది ఇక్కడ ఉందన్నమాట. అలాగే మెయిన్స్ కూడా ప్యాటర్న్ ఉంటుంది మనకి, దానికి కూడా సిలబస్ ఇక్కడ ఉంటుంది. రీజనింగ్, కంప్యూటర్ యాడ్ అవుతుంది మనకి. మెయిన్స్లో ఇంగ్లీష్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ చూస్తే ఇంగ్లీష్ టాపిక్స్ కూడా మెయిన్స్కి మనం ప్రిపేర్ అవుతే మెయిన్స్ కూడా ఇంగ్లీష్ ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది. వాటి యొక్క సిలబస్ ఇవన్నీ మీకు చాట్ జీపీటీ అనేది ఒక టూల్ వచ్చింది. ఇప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది చాట్ జీపీటీ. ఒకప్పుడు గూగుల్ ఎలాగో ఇప్పుడు అంతకన్నా ఫాస్ట్గా చాట్ జీపీటీ అనేది వర్క్ అవుతుంది. సో మనకి ఏం డౌట్స్ ఉన్నా చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తే అది క్లియర్ కట్గా యాక్యురేట్గా మనకి ఇస్తూ ఉంటుంది. మనకి ఈ టాపిక్ కోసం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్లో బ్యాంకింగ్ అండ్ ఎకానమీ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ లైక్ బడ్జెట్కి రిలేటెడ్గా సమ్ ఫ్యాక్ట్స్ ఇమ్మంటే చాట్ జీపీటీలో కొడితే మనకి అలా రిజల్ట్ వస్తూ ఉంటుంది. సో సింపుల్గా మనం టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ రిలేటెడ్గా చదువుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనకి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. సో ఇవన్నీ మెయిన్స్ అనేది మనం చాలా తర్వాత డిస్కస్ చేయొచ్చు. సో మనం ప్రిలిమ్స్ సిలబస్ ఏంటి అనేది రీజనింగ్, క్వాంట్ ఉంటుంది. 45 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. 25 మినిట్స్ రీజనింగ్కి, క్వాంట్కి 20 మినిట్స్ ఇస్తాడు. అలాట్ చేసిన టైంలో మనం ఇన్ టైంలో ఆన్లైన్లో అవుతుంది ఎగ్జామ్ అనేది. సో ఇవనేది మనం ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఇప్పుడు ఏంటి అసలు వీటి కోసం మనం ఏం చేయాలి, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి యాజ్ ఎ బిగినర్గా అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సిలబస్ క్లారిటీ వచ్చింది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఓకే, అంతవరకు అయితే మనకి కొంచెం ఒక స్టెప్ ముందుకెళ్ళాం. సో ఇప్పుడు ఏంటి అసలు ఇప్పుడు అన్నీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలన్నా లేదంటే బిగినర్గా స్టార్ట్ చేయాలంటే అసలు ఏది ఫస్ట్ చదవాలి, ఏంటి అసలు ఒక ఫార్మెట్లో ఎలా చదవాలి అనేది డిస్కస్ చేద్దాం. సో మనం ఇక్కడ డిస్కస్ చేస్తుంది ఏంటి 30 days ప్రిపరేషన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ ఎగ్జామ్స్ అనగానే స్పీడ్, యాక్యురసీ మీద బేస్ అయి ఉంటుంది మన రిజల్ట్ అనేది. సో స్పీడ్, యాక్యురసీ అనేది ఎలా వస్తుంది అంటే ఇక్కడ టిప్స్ ఉంటాయి మనకి. సో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. అసలు స్పీడ్ అనేది మనకి ఇంక్రీజ్ అవ్వాలంటే ఒక ఐడియా, మనం ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ అనేవి చేయాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాల్సింది టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ అండ్ పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్ టేబుల్ అనమాట. సో మనకి టేబుల్స్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది, అలాగే స్క్వేర్స్ ఉంటుంది, క్యూబ్స్ ఉంటుంది. ఏంటి పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్ టేబుల్ అనేది చాలామందికి తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఏంటనేది నేను మీకు కావాలంటే పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్ టేబుల్ అనేది ఆ వీడియో కూడా చేస్తాను. సో టేబుల్స్ మనం ఎంతవరకు నేర్చుకోవాలంటే 2 table to 20 అప్ టు 20s వరకు మనకి ఫాస్ట్ అంటే టైం వేస్ట్ అవ్వకుండా ఇన్ టైంలో మనం చేయాలంటే టేబుల్స్ అలా నేర్చుకోవాలి. అలాగే స్క్వేర్స్ 50 స్క్వేర్స్ నేర్చుకోవాలి. క్యూబ్స్ 30 క్యూబ్స్ అనేవి నేర్చుకోవాలి.
సో పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్ టేబుల్ అనేది కూడా మనం సెట్ చేస్తే గూగుల్లో ఈజీగా దొరుకుతుంది. లేదు దానికి సంబంధించిన వీడియో కావాలంటే నేను చేస్తాను. పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ టేబుల్ కూడా ఉంటుంది. అది మస్ట్ అండ్ షుడ్ అనమాట. మనం ఎక్కడ యూజ్ అవుతుందంటే సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ చేసే దగ్గర మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ అనేవి చేయాలంటే ఇవన్నీ చాలా చాలా యూజ్ అవుతాయి. అంటే సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ అనేది వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో మనం అది స్కోర్ ఎక్కువ చేయాలి, టైం వేస్ట్ అవ్వకుండా అంటే ఇది స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి డైలీ ఒకరోజు నేర్చుకొని వచ్చేసాయి కదా అనేది అలా వదిలేయకూడదు. డైలీ కంటిన్యూస్గా మనం చదివే స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఇవి రివిజన్ చేసేలాగా మనం అలా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ స్పీడ్ టిప్స్ అయింది. ఫర్ ఇంగ్లీష్కి ఏంటి అసలు ఇంగ్లీష్ అనేది నాకు అసలు ఏం తెలీదు. ఇంగ్లీష్ అనేది ఇక్కడ ప్రిలిమ్స్లో అయితే ఉండదు, కానీ మెయిన్స్లో ఉంటుంది. సో ఇంగ్లీష్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే జస్ట్ నార్మల్గా తెలుసుకోండి. మెయిన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి అనే ఐడియా ఉండేవాళ్ళు. నేనైతే నిమిషం మ్యామ్ ఆ క్లాసెస్ అనేవి ప్రిఫర్ చేస్తాను. ఆవిడ పెర్ఫెక్షన్ క్లాస్ అనేది అలాగే ఎడిటోరియల్ క్లాస్ అనేది మనకి యూట్యూబ్లో అనేది అవైలబిలిటీ ఉంటుంది. అవి సెట్ చేసి వింటూ ఉంటే అలాగే డైలీ 1 సెక్షనల్ టెస్ట్ అనేది తీసుకుంటూ రాస్తూ ఉంటే ఇంగ్లీష్కి అనేది అది చాలు. ఎడిటోరియల్స్ చదవచ్చు, లేదంటే న్యూస్ పేపర్ అయినా చదవచ్చు. అలాగే బుక్ రీడింగ్ కూడా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ కోసం. అలాగే క్వాంట్ ఇప్పుడు మనకి మెయిన్ టాస్క్స్ రీజనింగ్, క్వాంట్. సో క్వాంట్కి వస్తే మనం యాజ్ ఏ బిగినర్గా సిలబస్ అనేది చూసుకున్నాం. ఒక్కొక్క టాపిక్ ఎలా వెళ్ళాలి ఏంటి అసలు ఎవరు బాగా చెప్తారు అంటే ఇలా ఉంటే నేను నార్మల్గా సజెస్ట్ చేస్తున్నాను. ఆశిష్ సార్ అలాగే హర్షల్ సార్ అనేవాళ్ళు ఉంటారు, యూట్యూబ్లో ఉంటుంది. మనం సెట్ చేసి ఆ టాపిక్ సెట్ చేసి బై ఆశిష్ సార్, సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ బై ఆశిష్ సార్, అలాగే హర్షల్ సార్ అని చేస్తూ ఉంటే మనకు చాలా వీడియోస్ ఉంటాయి. అది బేసిక్ కాన్సెప్ట్స్ అనేది ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా మనం యూటిలైజ్ చేసుకొని క్వాంటిటీకి ప్రిపేర్ అవుతూ ఉండాలి. అలాగే రీజనింగ్ చూసుకుంటే సౌరవ్ సార్ ఉంటారు, అలాగే అంకుష్ లంబా సారు పజల్స్కి అనేది చాలా బాగుంటుంది. అంకుష్ లంబా సార్, సౌరవ్ సార్ రీజనింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈ వీడియోస్ మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. టాపిక్ సెట్ చేసి అతని పేరు సెట్ చేస్తే యూట్యూబ్లో ఉంటుంది. సో అలా నేర్చుకోవచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్ ఇక్కడ నార్మల్గా చెప్తున్నాను. మెయిన్స్కి, ప్రిలిమ్స్కి అయితే అవి ఉండవని మీకు తెలుసు, మనం ఆల్రెడీ ముందుగా చూసాం కాబట్టి ప్యాటర్న్. కరెంట్ అఫైర్స్ అనేవి అడ్డా 247 ఆశిష్ గౌతమ్ సార్ ఉంటారు. అది డైలీ 7 o'clock వీడియో వస్తుంది, అది వాచ్ చేయొచ్చు. అలాగే గౌతమ్ సార్, ఓకే అదే ఆశిష్ గౌతమ్ సార్ ఉంటారు. అలాగే అఫైర్స్ క్లౌడ్ వీడియో కూడా మనకి యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది. సో కంప్యూటర్కి వస్తే ఇంకా కంప్యూటర్ ఉంటుంది మెయిన్స్లో. కంప్యూటర్కి వస్తే ఏంటంటే సచిన్ అరోరా సార్ అనేది యూట్యూబ్లో ఉంటుంది మనకి అవైలబుల్గా. కంప్యూటర్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు అవి వీడియోస్ కానీ అలాగే సబ్స్క్రిప్షన్స్ కూడా ఉంటాయి. నేను ఇక్కడ ప్రమోషన్స్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా చెప్తున్నాను ఏ సోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి అనేవి. సో సచిన్ అరోరా సార్ అనేది ఉంటుంది, అది ఫాలో అవుతే మనకి కంప్యూటర్ ప్రిపరేషన్ కూడా అయిపోతుంది. సో మన టార్గెట్ ఇప్పుడు ప్రిలిమ్స్కే అంటే 30 days ఉంది యాజ్ ఏ బిగినర్గా. సో మన మెయిన్ ఏమంటే ఆర్ఆర్బి పిఓ కానీ క్లర్క్ కానీ పెట్టుంటే ప్రిలిమ్స్ క్రాక్ చేయడం. సో ఈ క్రాకింగ్ ప్రాసెస్లోని మనం మెయిన్ క్వాంట్, రీజనింగ్ అనేది మనకి ముందున్న టాస్క్స్ అన్నమాట. సో మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పిన టేబుల్స్ ఇవన్నీ ఫాలో అవి చేయాలి. అలాగే Day 1 to 30 days అనేవి స్ట్రాటజీ వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో మన ఈ వీడియోలో ఏంటంటే నేను చెప్పాలనుకుంటున్నాను బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అసలు, ఓకే డౌట్ఫుల్గా ఉండే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేశాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ వెన్ యూ ఆర్ కాన్ఫిడెంట్. ఓకే, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. సో ఓకే, లెట్స్ క్రాక్ ఇట్. థ్యాంక్ యూ.